హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఓకే పాకీ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు మీకు నచ్చిన టైంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ఈవినింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మంత్లీ మనకు 24,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టీచర్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓకే పాకీ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా ఇంటెన్షియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఆన్లైన్ టీచర్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి పార్ట్ టైం అండ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. సో వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 2 to 3 lakh per annum శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 22,000 to 24,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ట్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 11th July 2024 లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ డేట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసుకుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీలో, పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా టీచింగ్ ఫీల్డ్లో కావచ్చు, లేదంటే చిల్డ్రన్స్కి టీచింగ్ చేయడం ట్యూటరింగ్ ఫీల్డ్లో కావచ్చు, లేదంటే పర్టికులర్గా ఆన్లైన్ ఆర్ వర్చువల్గా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేషెన్సీ అండ్ అడాప్టబిలిటీ అండ్ ఎథ్నిజం ఫర్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు పేషెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ ఫీమేల్స్ షుడ్ బి అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా మేల్ క్యాండిడేట్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక ఓకే పాకీ కంపెనీ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు వర్చువల్గా సో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఇక్కడ చూడండి మనకు కండక్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ బిట్వీన్ 4 years to 14 years అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి 4 years నుంచి 14 years వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో ఇక ప్లాట్ఫామ్లో సో ఇక చిల్డ్రన్స్కి వచ్చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లోను అదేవిధంగా హిందీలో. సో మీకు ఇంగ్లీషు, హిందీ ఫ్లూయెంట్గా కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ హిందీ రాకపోయినా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కొలాబరేట్ విత్ పేరెంట్స్ అండ్ ఫెలో టీచర్స్ టు ఎన్షూర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే పేరెంట్స్తో అదేవిధంగా టీచర్స్తో కొలాబరేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మానిటర్ స్టూడెంట్ ప్రోగ్రెస్ అండ్ అడ్జస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ యాజ్ నీడెడ్ టు మీట్ ఇండివిజువల్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి స్టూడెంట్స్ అంటే చిల్డ్రన్స్ యొక్క ప్రోగ్రెస్ని మీరు మానిటర్ చేస్తూ సో దానికి తగ్గట్టుగా టీచింగ్ స్ట్రాటజీస్ అయితే మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయింటైన్ ఏ పాజిటివ్ అండ్ ఇంక్లూసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ దట్ ఫాస్టెస్ట్ క్రియేటివిటీ అండ్ గ్రోత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు మీరు వచ్చేసి స్టూడెంట్స్కి వెకాబులరీకి సంబంధించి, గ్రామర్కి సంబంధించి, ప్రొనౌన్సియేషన్
కమ్యూనికేషన్కి సంబంధించి అండ్ కన్జర్వేషనల్ స్కిల్స్కి సంబంధించి ఇంగ్లీష్లో మీరు టీచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్టివ్ మెథడ్స్ లైక్ గేమ్స్ కావచ్చు, రోల్ ప్లేస్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, అదేవిధంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ వీటిని యూజ్ చేసి స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా వాళ్ళకి లెర్నింగ్ యాక్టివిటీస్కి సంబంధించి మీరు టీచింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరైతే 4 years to 14 years చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఇంగ్లీష్ అదేవిధంగా హిందీలో. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకేస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీరు వచ్చేసి 4 o'clock నుంచి 10 o'clock మధ్యలో సో ఎనీ 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట మీకు నచ్చిన టైంలో. సో ఇక్కడ టైమింగ్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ కనుక చూసుకుంటే 4 to 14 years ఓల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు 4 years నుంచి 14 years చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు టీచింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు టైమింగ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క టైమింగ్స్లో మీరు ఎనీ 2 to 3 hours వర్క్ చేసినా సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ప్రొఫిషియన్సీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి, అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం వచ్చి ఉండాలి, ఆన్లైన్ టీచింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి, టీచింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 2 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి, మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ అని క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి అప్లై నౌ అని ఉంది కదా. సో ఇక అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ ఇంటెన్షాల వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే సో మీకు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే సో ఫస్ట్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సో లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తారంటే సో మీకు ఆన్లైన్ రెజ్యూమ్ అని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక రెజ్యూమ్లో మీరు ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసి సో అప్డేట్ చేసుకోవాలి రెజ్యూమ్ అన్న కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క కంపెనీ వాళ్ళు మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మ్యాండేటరీగా ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి వై షుడ్ బి హైర్డ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. ఎందుకు మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీకెందుకు ఈ యొక్క జాబ్ రోల్ అంటే ఇంట్రెస్ట్ అయితే అడుగుతున్నారు. గెస్ మీకైతే ఈ యొక్క జాబ్ అంటే ఆన్లైన్ టీచర్ జాబ్ మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి, అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, అదేవిధంగా మీకు ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి, మేము స్టూడెంట్స్కి ఆర్ చిల్డ్రన్స్కి సో ఎడ్యుకేట్ చేయగలము అని చెప్పేసి మీరు ఇలా పాజిటివ్గా మెన్షన్ చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లోపల లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.